అకస్మాత్తుగా నిర్ణయించుకున్న ఈ నా పెళ్లి వల్ల వాడి పెళ్లికి రాలేకపోతున్నానని. మరేం మేం వెళ్ళొస్తాం. ఎటు తిరిగి రేపు సాయంకాలానికి తిరుపతొచ్చి మమ్మల్ని కలుసుకో అంటుండగా బస్సు కదిలింది. అకస్మాత్తుగా జరుగుతున్న ప్రకాష్ పెళ్లి గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరి తల్లిదండ్రులతో ప్రకాష్ పెళ్లి విషయం చెప్పాడు కృష్ణ. బస్సులో వెళ్లిన ప్రకాష్, రఘు, వనజ మరో గంటలో సుందరం బస్కు చేరుకున్నారు. ఆ సాయంత్రం దాకా అక్కడే ఉండి రేఖ, సుందరంతో సహా అందరూ కలిసి రాత్రి రైల్లో తిరుపతికి వెళ్లారు. తల్లిదండ్రులతో చెప్పి ఆ రాత్రే గోపీనాథ్ పెళ్లికి రామునిపాలెం వెళ్ళాడు కృష్ణ. ఏం కృష్ణ, రారా, ఒక్కడివే వచ్చావు, ప్రకాష్ రాలేదా? ప్రశ్నించాడు గోపి. వాడిది కూడా పెళ్ళైతే వాడెలా వస్తాడు గోపి? వాట్? ప్రకాష్ ఇది కూడా పెళ్ళా? మరి మొన్న మనం కలిసినప్పుడు ఒక్క మాటైనా అనలేదే? అనుకోకుండా నిన్ననే నిశ్చయమైంది పెళ్లి. నిన్న రాత్రే తిరుపతి వెళ్లారు. నేను కూడా ఈ పెళ్ళైపోగానే ఇట్నుంచిటే సరాసరి తిరుపతి వెళ్ళాలి అన్నాడు కృష్ణ. ఉదయం 7 గంటలకు పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారు వధూవరులైన గోపి, శారదలను. మంగళసూత్రధారణ సమయం దగ్గర పడుతోంది. గోపి తల్లి పార్వతమ్మ భరతను ఉద్దేశించి, ఏమండి, వాళ్ళేమో కట్నం డబ్బు ఇవ్వకుండానే పెళ్లి కాస్త జరిపించాలనుకున్నారు కాబోలు. లేకుంటే ఇంకా డబ్బు లేకుండా అలా పందిట్లో నిలబడతారా? అడగండి. ఈ పెళ్లి తతంగం కాస్త గడిచిపోతే మళ్ళీ వసూలు చేసుకోగలమా అంటూ ఒత్తిడి చేసింది. భార్య గయ్యాళితనానికి లొంగిపోయిన రామ్మూర్తి తన పరువు పోతుందని జంకుతూనే, రాఘవయ్య గారు, ఓసారిలా రండి అని శారద తండ్రిని పక్కకు పిలిచి కట్నం డబ్బు అడిగాడు. దానికేముంది బావగారు, మరిచిపోయాను, ఇప్పుడే తెస్తానుండండి అంటూ ఇంట్లోకి వెళ్లి సూట్ కేసు తీశాడు. ఏముంది? ఖాళీ. అందులో కట్నం కోసం భద్రంగా దాచిన 10,000 ఎవరో కాజేశారు. ఖాళీ సూట్ కేసు చూసిన రాఘవయ్య భయాందోళనలతో పరుగున రామ్మూర్తి దగ్గరకు వచ్చాడు. బావగారు, సూట్ కేసులో పెట్టిన సొమ్ము 10,000 ఎవరో దొంగిలించుకుపోయారు. ఏం చేయడానికి పోలుపోవడం లేదు అన్నాడు ఆదురుదాగా. అందుకు రామ్మూర్తి నోరు మెదపలేకపోయాడు. కాని పక్కనే ఉన్న పార్వతమ్మ చరచరా పెళ్లి పందిట్లోకి వెళ్లి, రే గోపి, ఆగు, తాళి కట్టదు అంది బిగ్గరగా. పెళ్లికొచ్చిన వాళ్ళందరూ నిశ్చేష్టులయ్యారు. శారదకు గుండెగినంత పనైంది. ఎలాగో ఆ కంపం నుండి తేరుకుంది. పార్వతమ్మ అక్కడి నుంచి రామ్మూర్తి వద్దకు వెళ్ళింది. రాఘవయ్య రామ్మూర్తిని దీనంగా వేడుకుంటున్నాడు. కృష్ణ కూడా అక్కడికొచ్చాడు. బాబుగారు, ఇస్తానన్న 10,000 ఖచ్చితంగా ఓ నెల రోజుల్లో ఇచ్చుకుంటాను. దయచేసి పీటల మీద పెళ్లి ఆఫ్ చేయకండి దీనంగా ప్రాధేయపడుతున్నాడు రాఘవయ్య. ఆ దృశ్యం చూస్తుంటే కృష్ణ హృదయం కరిగిపోయింది. చాలు చాలండి, జరిగింది చాలు, ఇంకెక్కడే నిలబడ్డారేంటండి, వెళదాం పదండి అంటూ భర్త చెయ్యి పట్టుకుని గుంజుతోంది పార్వతమ్మ. తల్లి ఏమంటుందోనని భయం భయంగా తల్లివైపు చూస్తున్నాడు గోపి. కన్నీరు కారుస్తూ గోపివైపు దీనంగా చూసింది శారద. అవమానంతో కుంగిపోయి తల వంచుకుని కన్నీరు కారుస్తోన్న శారద గుండెల్లో రగిలే నిప్పుల కుంపటి అర్థమైంది కృష్ణకు. ఆ సమయంలో ఆరిపోతున్న దీపంలా కనపడ్డ శారద దీనమైన ఆక్రందన విన్న కృష్ణ సున్నితమైన హృదయం తీవ్రంగా ద్రవించింది. గోపి దగ్గరకు వెళ్ళి, రే గోపి, ఇదేనట్రా నీ చదువు, సంస్కారం? కేవలం కట్నం డబ్బు కోసం పీటల మీద పెళ్ళాప్ చేస్తే ఆ అమ్మాయి గతేం కాను. అటు చూడరా, అభం శుభం తెలియని శారద ముఖం చూడు. అవమాన భారంతో కుంగిపోయి శోక దేవతల కన్నీటితో తడిసిన ఆ అమ్మాయి దీనం వదనం చూడు. దీనంగా, జాలిగా, బాధగా, మూగగా శోకించే ఆమె హృదయ ఘోష వినరా. అన్నీ చూస్తూ తల్లి మాట పాటిస్తూ చెవిటివాళ్ల లేచిపోకురా గోపి అంటూ కన్నీళ్లు చిందిన కళ్లతో అన్నాడు కృష్ణ. అబ్బో, మహా చెప్పొచ్చవులేవయ్యా, రారా గోపి, నీకాదు చెప్తుంటే కసురుకుంది పార్వతమ్మ. కృష్ణ మళ్ళీ అడ్డొస్తూ, గోపి, శారద భవిష్యత్తు ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఆమెను ఉద్ధరించాల్సిన నువ్వే ఆమె బ్రతుకు బజారుపాలు చేస్తావా? ఒక ఆడపిల్ల జీవితం పతనం చేసి వెళతావా? వెళ్ళకు గోపి, నా మాట విను. శారద మెళ్ళో మాంగళ్యం కట్టు వేడుకుంటున్నట్టు అడిగాడు. ఒకవైపు తల్లి ఏమంటుందో అన్న భయం, మరోవైపు ప్రాణ స్నేహితుని దీనమైన ప్రార్థన, ఇంకోవైపు శారద బ్రతుకులో నిప్పులు చల్లబోతున్నాననే బాధ. వీటన్నింటి మధ్య ఏమీ చేయలేని గోపి కళ్ళల్లో కూడా నీళ్లు మెదిలాయి. కృష్ణ, గోపి, శారద ముగ్గురి కళ్ళు ఏకధారగా వర్షిస్తున్నాయి. శారద అన్న కిషోర్ కూడా చాలా బాధతో కుంగిపోయాడు. భారంగా అడుగులేస్తూ గోపి దగ్గరకొచ్చి, గోపి, మీ తల్లిదండ్రులకు కావలసింది డబ్బేగా. ప్రస్తుతం డబ్బు లేదు. ఉన్న డబ్బు ఎవరో దొంగిలించారు. డబ్బివ్వలేదని నా చెల్లెలి బ్రతుకు నాశనం చేయకు. ఒక నెలలోగా మొత్తం సొమ్ము సర్దుతాను. కావాలంటే ఇప్పుడే 10,000కు బాండ్ రాసిస్తాను. పెళ్లి ఆపించొద్దు అంటూ వేడుకున్నాడు. భలే రాయించేవాడివిలేవయ్యా, పెద్ద బాండు. పెళ్ళైపోయిన తర్వాత బాండు మా దగ్గరుంచుకుని మాత్రం ఏం చెయ్యాలి? కడుక్కొని తాగాలా? మీ అమ్మాయికి మీకు ఓ దండం. ఒరే గోపి, పేట్ల మీద నుంచి దిగొస్తావా? మనుషులతో ఈడు పెంచమంటావా? గర్జించింది పార్వతమ్మ.
తల్లి గర్జనకు బెదిరి పీటల మీద నుంచి దిగబోయాడు గోపి. గోపి, గోపి, పీటల మీద నుంచి దిగుతున్నావా? నా మాట వినరా? అమాయకురాలైన శారద బ్రతుకు నవ్వుల పాలు చేయకురా అంటూ ప్రార్థించాడు కృష్ణ. అయినా లాభం లేకపోయింది. ఆఖరిసారిగా 2 కన్నీటి బిందువులు రాల్చి పీటల మీద నుంచి కిందకు దిగొచ్చాడు గోపి. శారద కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఆమె కళ్ళ నుండి జారే ప్రతి కన్నీటి బొట్టు కృష్ణ సుమకోమల హృదయంలో ఒక్కొక్క వాడి బాణమై గుచ్చుకుంటోంది. ఆ సమయంలో ఆమె గుండెల్లో రగిలే మంటలే తప్ప మరో స్ఫురణే లేదు కృష్ణకు. కూడదు, శారద బ్రతుకు పతనం కాకూడదు. దీనమైన ఈవిడ బ్రతుకు నవ్వులతో బజారు పాలు కాకూడదు. కట్నం కోసం పతనం కాబోతున్న ఈ అమాయకురాలి బ్రతుకును ఉద్ధరించాలి. నేను ఈమెను పెళ్లాడాలి. ఈ పెళ్లి ముందు తరానికో చక్కని గుణపాఠం కావాలి. ఆదర్శప్రాయం కావాలి. శారద పెళ్లి ఆగిపోకూడదు. ఈమెను నేనే పెళ్లాడాలి. ఇదే ముహూర్తానికి. శోకాలతో నిండిన ఈ పెళ్లి పందిట్లో తిరిగి నవ్వుల కలకలలు వినిపించాలి. ఇలా తన నిశ్చయాన్ని దృఢతరం చేసుకుని కృష్ణ పందిట్లోని పెద్దలందరికీ నమస్కరించి, చూడండి, ఎవరూ ఏడవలసిన పనిలేదు. మీకు అభ్యంతరం లేకపోతే శారదను నేను పెళ్లాడతాను. పెద్దలందరూ ఆశీర్వదించి మా దాంపత్యం చిరకాలం కళకళలాడాలని దీవించండి. మంగళ వాయిద్యాలు మోగించండి అంటూ ఆవేశంలో రాధ విషయమే స్ఫురించని కృష్ణ పెళ్లిపేటల మీద కూర్చున్నాడు. శారద హృదయంలో గూడు కట్టుకున్న శోకపు చీకటి తెరలు తొలగిపోయాయి. కృష్ణ ఆదర్శవంతమైన చల్లని మనసు తెలిసి ఆనందాశ్రువులు రాల్చింది. అక్కడున్న బంధువర్గమంతా ఆనంద సాగరంలో మునిగిపోయింది. అందరూ కృష్ణ చల్లని మనసును మెచ్చుకుని వేణోళ్ల పొగడగా, ఆశీర్వచనాలతో అక్షంతలు వేయగా అదే ముహూర్తానికి శారద కృష్ణల వివాహం నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఆ పెళ్లి తతంగం ముగిసిన తర్వాత, ఆవేశం అణగారిన తర్వాత రాధ స్ఫురణకొచ్చింది. కృష్ణ మనసు చివుకుమంది. తన బ్రతుకు బాటలో ఏదో పెద్ద ఆఘాతం ఏర్పడినట్లయింది. కృష్ణ మనసులో లేదు. చకచక గదిలోకెళ్లి తలుపేసుకున్నాడు. ఆ పెళ్లి దుస్తుల్లో తనను తాను చూసుకున్నాడు. తనపై తనకే అసహ్యం వేసింది. వెంటనే ఆ దుస్తులు తీసేసి మామూలు దుస్తులు వేసుకున్నాడు. రాధతో స్నేహం కలిసినాటి నుండి సాగించిన ప్రణయ ఘట్టాలు, ఆమె సరసన తను పొందిన ఆనందం, అనుభూతి ఒక్కొక్కటి స్ఫురణకొచ్చి అతడి హృదయాన్ని కలిచివేయసాగాయి. ఎంత పొరపాటు చేశాను! ఎవరినో ఉద్ధరించడం కోసం నన్నే నమ్ముకున్న ప్రాణప్రదమైన నా రాధకు తీరని అన్యాయం చేశాను. శారద బ్రతుకును దహించబోతోన్న అగ్ని జ్వాలలను తీసి రాధ బ్రతుకుపై విసిరాను. అందులో పడి రాధ దహించుకుపోతుంటే నేనెలా చూడను? నిన్నే నమ్ముకున్న నన్నెందుకెలా మోసం చేశావంటే రాధకి ఏమని సమాధానం చెప్పాలి? ఆ బాధతో రాధ కంటి వెంట నీరు కారితే నేనెలా చూడగలను? అసలు రాధ పోందులేని నేను ఎలా బ్రతకగలను? నాకు దారేంటి? లేదు, గత్యంతరం లేదు. ఓ వంచుకుడుగా రాధ కంటపడ్డం కంటే చావడమే మేలు. అవును, చావాలి అని నిర్ణయించుకున్నాడు కృష్ణ. కానీ అంతలోనే ఏదో మెరుపులాంటి ఆలోచన. నేను చచ్చి సాధించేదేమిటి? నేను చేస్తే రాధతో పాటు శారదకు అన్యాయం చేసిన వాణ్ణి కానా? శారదను ఉద్ధరించాలనే దీక్షతోనేగా ఆమెను పెళ్ళాడాను. ఇప్పుడు చేస్తే శారదను పెళ్ళాడు మాత్రం ఏం ఉద్ధరించినట్టు? లేదు, నేను బ్రతకాలి. బ్రతికి ఎన్ని బాధల్ని భరించైనా సరే మా దాంపత్యం సవ్యంగా సాగించి ముందు తరాల వారికి మా పెళ్లి ఆదర్శవంతం చెయ్యాలి అని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఇక మనసులో ఆలోచనలు సృష్టించుకోవడం ఇష్టం లేక కళ్ళు మూసుకుని పడుకున్నాడు. కానీ నిద్ర రావడం లేదు. మనసును ఎంత అదుపులో ఉంచుకోవాలన్నా లాభం లేకపోయింది. మాటి మాటికి రాధే గుర్తుకొస్తోంది. రాధ సరసన గడిపిన మధుర క్షణాలు, మధుర స్మృతులే స్ఫురణకొస్తున్నాయి. ఆ జ్ఞాపకాలతో కృష్ణ మనసు కుమిలి కుమిలి రొద చేస్తోంది. అతడి కళ్ళ వెంట కారే కన్నీరు ఆగడం లేదు. మనసు కుదుట పడ్డం లేదు. ఇంతలో బయట తలుపు కొట్టిన చప్పుడైంది. కన్నీరు తుడుచుకుని ఎవరు అంటూ తలుపు తీసి ఎదురుగా పాల గ్లాసుతో నిల్చున్న శారదను చూసి నోట మాటరాక నిశ్చేష్టుడై నిలిచిపోయాడు నేలను చూస్తూ. శారద పాల గ్లాసు తీసుకుని గదిలోకొచ్చి గ్లాసు టీపై మీదుంచి కృష్ణ ముఖం వైపు చూసింది. అతడి చెక్కిళ్లపై ప్రవహిస్తోన్న కన్నీటిని చూసి శారద ఎంతో బాధపడింది. సిగ్గును పారద్రోలి, ఏమండి, పాలు తీసుకోండి. ఎందుకలా ఊరికే కన్నీరు కారుస్తున్నారు? కారణమేంటో చెప్పండి, చెప్పరు అంది దీనంగా. ఏం లేదు శారద, నా బాధ చెప్పినా నీకిప్పుడు అర్థం కాదు అని మాత్రం అనగలిగాడు. నాకు తెలుసు, మీది చాలా సున్నితమైన మనసు. జరగబోయిన అన్యాయానికి పొద్దుట పెళ్లి పందిట్లోనే గోపిని అర్థిస్తూ కన్నీరు కారిచారు. మీలో ఇంకా ఆ దృశ్యాలే మెదులుతున్నట్లున్నాయి. అదో పీడకలగా మరిచిపోండి. మీరిలా బాధపడుతుంటే నా గుండెల్ని ఎవరో గుప్పెట్లో పిండినట్లుగా ఉంది. మీ చిరునవ్వు చూస్తే కాని నా మనసు కుదుట పడదు. నవ్వరు అంది ప్రార్థిస్తున్నట్లుగా అమాయకురాలైన శారద.
మనసులో బాధ గోల చేస్తున్న శారద కోసం ఆ బాధల్ని ముసుగులో కప్పి లేని నవ్వు తెచ్చిపెట్టుకున్నాడు పెదవులపై. శారద పరవశించిపోయింది. కలకాలం ఇలాగే నా కోరికల్ని మన్నిస్తూ నా నీడగా నిలవాలి అంటూ కృష్ణ పాదాలపై వాలింది చల్లని తెల్లని మనసుతో శారద. శారద అంటూ ఆమె భుజాలపై చేతులు వేసి తన హృదయానికి హత్తుకున్నాడు. శారద చల్లని వలపులో ఆ కాసేపు అన్ని బాధల్ని మరిచిపోయాడు కృష్ణ. కృష్ణ చేతుల్లో చిలిపితనానికి తాళలేక శారద కృష్ణను వెక్కిరిస్తూ సిగ్గుతో పరుగు తీసి గదిలోంచి బయటకొచ్చింది. శారద శారద అంటూ గది వాకిటి వరకు వచ్చి ఆగిపోయాడు కృష్ణ. చేసేది లేక తిరిగొచ్చి మంచంపై వాలిపోయాడు. మళ్ళీ మామూలే. రాధ గాదే గుర్తుకొస్తోంది. ఎవరికీ కనిపించని వినిపించని ఘోషలో రోదిస్తోంది అతడి హృదయం. మనస్సెంత విచిత్రమైంది. శారద నా చెంత ఉన్నంతసేపు రాధ స్ఫురణకే రాదు. శారద కనుమరుగవగానే రాధ గుర్తుకొస్తోంది. శారద రాధ ఇద్దరూ సమానులే, ఇద్దరూ సహృదయులే. లేకపోతే రాధకే అంకితమైన నా మనసు శారద చెంత చేరగానే ఆమె వలపును వరిస్తుందా? ముందు నా బ్రతుకుబాట ఎలా సాగనున్నదో భగవాన్, నన్నెందుకు ఈ విచిత్ర సంఘటనలో పాత్రధారం చేశావు? ఏం పాపం చేశానని నా గుండెలకి రంపపు కోత విధించావు? నా రాధను నాకెందుకు దూరం చేశావు? నా పిచ్చిగాని ఆ భగవంతుడేం చేశాడు? శారదకు జరుగుతోన్న అన్యాయాన్ని చూసి సహించలేక నాకు నేనే ఈ సంఘటనలో చిక్కుకున్నాను గాని అందుకు శిక్ష నేను అనుభవించాల్సింది. ఎక్కడో కనబడకుండా ఉండే ఆ దేవుణ్ణని ప్రయోజనమేమిటి? నా గుండెల్లో నిండుగా నిలిచిన రాధను మరిచిపోయి శారద మెడలో తాళి కట్టాను. మరి దేవుడికి నాలాంటి వాళ్ళు, రాధ శారద లాంటి వాళ్ళు ఎందరో. అందరిలో మా బ్రతుకుల గతుకులు గమనించే తీరిక ఎలా ఉంటుంది? అందరూ దేవుడిదే భారమంటూ పైశాచిక కృత్యాలు చేస్తుంటే ఎందరి బరువని మోయగలడా భగవంతుడు మాత్రం? అందుకే ఎవరి దారిన వాళ్ళని వదిలాడు కాబోలు. ఇలాంటి తర్క విత్కరాలతో అలసిపోయింది అతని హృదయం. ఇక కరిచేందుకు కన్నీరు లేకనేమో కన్నీటి ధార ఆగిపోయింది. కింద హాల్లో రాఘవయ్య, అతడి ఆప్తులు కొందరు కూర్చుని కృష్ణ ఉదార స్వభావాన్ని గురించి పొగుడుతూ అలాంటి వాణ్ణి భర్తగా పొందగలిగిన శారద అదృష్టాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. విచారంగా ఉన్న తనని చూస్తే వారు ఏమనుకుంటారోనని లేని నవ్వు తెచ్చుకుని కిందకు దిగొచ్చాడు కృష్ణ. రాబోయ్ కృష్ణ అంటూ కుర్చీ చూపించాడు రాఘవయ్య. కృష్ణ కుర్చీలో కూర్చున్నాక శారద ఒక కప్పుతో కాఫీ తెచ్చిచ్చి సిగ్గు వల్ల అక్కడ నుంచోలేక లోపలికి వెళ్ళిపోయింది. మావయ్య, ఈ రాత్రి బండికి నేను తిరుపతి వెళ్ళాలి అన్నాడు కృష్ణ. ఏంటి, ఈ రాత్రి బండికే వెళ్ళాలా? ఎందుకోయ్ అన్నాడు రాఘవయ్య విస్తుపోతూ. నా ప్రాణ స్నేహితుడి పెళ్ళి ఒకటి ఉంది. ఉదయాన్నే తప్పనిసరిగా వెళ్ళాలి. ఈ సాయంత్రానికే అక్కడికి చేరతానని చెప్పొచ్చాను. నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళకపోతే వాడి మనసు చాలా నొచ్చుకుంటుంది. అవును రాఘవ, ఆ అబ్బాయి చెప్పింది నిజమే. ఆ అబ్బాయి ఇక్కడ అనుకోకుండా పెళ్లి చేసుకుని నిలిచిపోయాడని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వస్తానని రాలేదంటే వాళ్ళు బాధపడతారు. వెళ్ళని అన్నాడు అక్కడున్న బంధువుల్లో ఒక ఆయన. అది కాదయ్యా, ఈ రోజుగా పెళ్ళయింది. పెళ్లినాడు పెళ్ళికొడుకు పొలిమేర దాటి వెళ్ళరాదే అని సంశయిస్తున్నాను. రాఘవయ్య అనుమానం వెలుగుచ్చాడు. మావయ్య, ఇంకా పాత పద్ధతుల్నే పట్టుకుని పోకులాడతామా? నీకు వాటి పట్ల నమ్మకం లేదు. అలాంటి నమ్మకమే ఉన్నట్లయితే ఈరోజు శారద పెళ్లి జరిగేదేనా? మామగారి నమ్మకాలు మార్చడానికి ప్రయత్నించాడు కృష్ణ. అవునరా రాఘవ, ఆ అబ్బాయి చెప్పే దాంట్లోనూ నిజం లేకపోలేదు అన్నారంతా. సర్లే బాబు, అలాగే వెళ్ళు. టైం చాలా తక్కువ ఉంది. మరి త్వరగా స్నానం భోజనం ముగించుకో. కృష్ణ గబగబా స్నానం భోజనం ముగించి ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. శారద, ఏమండి? ఈ ట్రైన్కు తిరుపతి వెళుతున్నాను. అంతా విన్నానండి. సంతోషంగా వెళ్ళిరండి. శారద, ఈ విషయం విని ఎంత బాధపడతావో అనుకున్నాను. భర్త అడుగుజాడలు ఎలా ఉన్నా వాటిలో నడిచిపోవడమే భార్య ప్రథమ కర్తవ్యం. శారద అంటూ ఆమెను హక్కును చేర్చుకున్నాడు. 2 క్షణాలు అలాగే ఉండి ప్రయాణ విషయం జ్ఞాపకం వచ్చి వెంటనే ఆమెను వదిలి కిందకు దిగొచ్చాడు. మామగారి వద్ద సెలవు తీసుకుని స్టేషన్కు బయలుదేరాడు. ఉదయం 6 గంటలకి రైలు దిగి ప్రకాష్ను కలుసుకున్నాడు కృష్ణ తిరుపతిలో. ఎరా, నిన్న సాయంత్రమే వస్తానని చెప్పి ఇప్పుడా దయచేయడం? ఏం చెప్పనరా అన్నాడు కృష్ణ బాధగా. ఏం జరిగిందేంటి అలా విచారంగా ఉన్నావేరా? అదంతా తర్వాత చెబుతాను గాని ఇక్కడ పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అన్నీ అయ్యాయి. మరి ఇంకా ఆలస్యం ఏమిటి? ఒరే, సూత్రధారణ చేయించే పురోహితుడు రావాలిగా. నీ తొందర చూస్తే ఆయనతో అవసరం లేకుండానే పెళ్లి తాతంగం జరిపించేటట్లున్నావే అన్నాడు ప్రకాష్. శాస్త్రులు గారు రానే వచ్చారు. 1 గంటలో పెళ్లి తతంగం అంతా ముగిసింది.
రేఖ, ప్రకాష్లు భార్యాభర్తలయ్యారు. అందరూ హోటల్లో భోంచేసి దిగువ తిరుపతి చేరుకొని ఒక రూమ్ అద్దెకు తీసుకుని రేఖ, వనజ, రఘు, సుందరం నలుగురిని రూంలో విడిచి కృష్ణ, ప్రకాష్ బయటికి వెళ్లారు. అలా మంగాపురం రోడ్డు మీద నడిచి కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు నీడన కూర్చున్నారిద్దరు. రే కృష్ణ, మీ పెళ్లి రోజు దగ్గరవుతున్న కొద్దీ ఉత్సాహంగా ఉండాల్సిన నువ్వు ఇలా విచారంగా ఉన్నావేంట్రా? "హ్మ్, ఇంకెక్కడ పెళ్లి ప్రకాష్? ఏంట్రా, ఏమైంది? ఏంటిలా మాట్లాడుతున్నావు? చెప్పు కృష్ణ, తొందరగా చెప్పరా." "ఏం చెప్పను ప్రకాష్, శరత్తో నా పెళ్లి జరిగిపోయింది." "ఏంటి, పెళ్ళా? నీ పెళ్ళి శరత్తో?" "అవును ప్రకాష్, అదే, నా పెళ్లి జరిగిపోయింది అనుకోకుండా." "కృష్ణ, నీకు పిచ్చిగాని పట్టలేదు కదూ? నాకు భయంగా ఉందిరా." "లేదు ప్రకాష్, ఇక ముందు పడుతుందేమో గాని ఇప్పటికే పిచ్చి లేదు. నా బ్రతుకి ఆ పిచ్చి పట్టినా మేలే, బాధలన్నీ మరిచిపోవచ్చు." "ఏంటి కృష్ణ, నీ ధోరణి నాకేం అర్థం కావడం లేదు. కాస్త వివరంగా చెప్పరా? ఏంటి, పెళ్ళైపోయిందన్నావు, ఎలా అయింది? వివరంగా చెప్పరా?" "మొన్న రాత్రి గోపి పెళ్ళికని రామునిపాలెం వెళ్ళా కదా." "అబ్బా, అది నాకు తెలిసిందే కదరా. తెలియని విషయాలే దాచేస్తున్నావు. ఈ తలకిందుల వ్యవహారాలతో నన్ను చంపక త్వరగా చెప్పు." నిన్న ఉదయం ముహూర్తం టైంకు శారద, గోపి పెళ్లిపేటల మీద కూర్చున్నారు. శారద తండ్రి గోపికిస్తానని ఒప్పుకున్న కట్నం డబ్బు 10,000 సూట్ కేసులో పెట్టి భద్రపరిచారట. సూత్రధారణ సమయంలో గోపి తల్లి తన భర్త ద్వారా అడిగించింది. శారద తండ్రి డబ్బు తెచ్చిస్తానని గదిలోకి వెళ్ళాడు. అప్పటికే ఎవరో ఆ డబ్బు దోచుకుపోయారు. రాఘవయ్య ఉత్త చేతులతో బయటకొచ్చి జరిగిందంతా విన్నవించాడు. నెల రోజుల్లో సొమ్మిస్తానని బ్రతిమలాడాడు. గోపి తల్లి ఒప్పుకోలేదు. 3 ముళ్ళు వేయబోతున్న గోపిని పీటల మీద నుంచి దిగి రమ్మంది. గోపి పైకి లేచాడు. వాణ్ణి నేను చాలాసేపు బ్రతిమలాడాను. తల్లికి భయపడి వాడు కన్నీరు కార్చడం కంటే ఇంకేం చేయలేకపోయాడు. కన్నీరు కారుస్తోన్న శారదను చూసి నా హృదయం కరిగిపోయింది. పతనం కాబోతున్న శారద బ్రతుకునూహించి నా గుండె జల్లుమంది. ఆ సమయంలో శారద దీనవదనం తప్ప ఎవరూ గాని, చివరకు నా రాధ కాని నా మనసులో లేదు. ఆదర్శవంతమైన ఏదో ఆవేశంలో సర్వం మరిచిపోయి ఆ పెళ్లిపేటల మీద నేను కూర్చుని శారద మెళ్ళలో 3 ముళ్ళు వేసేశాను. ఆ తర్వాత నా రాధ గుర్తుకొచ్చింది. అప్పట్నుంచి నా మనసులో లేదు. నా గుండెల్లో ఆరని అగ్ని రగులుతోంది. ఇది జరిగింది. నాకేంటి దారి చెప్పు ప్రకాష్. నా రాధకు నా మొహం ఎలా చూపించను? రాధ లేకుండా ఎలా బ్రతకగలను? ఎంత పనిచేసావు కృష్ణ. లేనిపోని ఆవేశ ఆదర్శాలకు పోయి నీ బ్రతికే నరకం చేసుకున్నావు. రాధకు తీరని అన్యాయం చేశావు. ఒక్క బ్రతుకును ఉద్ధరించడానికి 2 నిండు జీవితాలు భగ్నం చేశావు. ఇక ఏమనుకున్నా చేయగలిగింది ఏముంది ప్రకాష్, అంతా అయిపోయింది. నా బ్రతుకే శూన్యమైపోయింది అన్నాడు కృష్ణ కన్నీరు కారుస్తూ. జరిగిందేదో జరిగింది. అంత నిరుత్సాహపడబోకు కృష్ణ. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఇక దేవుణ్ణి స్మరించేవారెవరు? అందుకే అప్పుడప్పుడు ఇలా అనుకోని సంఘటనలు సృష్టించి తానున్నానని జ్ఞప్తి చేస్తాడేమో. పోనీలే ప్రకాష్, ఎలా జరగాల్సుంటే అలా జరుగుతుందని సమాధానపడ్డం కంటే చేయగలిగింది ఏముంది? ఎటొచ్చి నా బాధ ఒకటే. రాధకు అన్యాయం చేశాను. ఆమె బ్రతుకు ఏమవుతుంది? నా గురించి ఏమనుకుంటుంది? ఇదే నా బాధ. కృష్ణ, స్వార్థ త్యాగం చేసి శారదను పెళ్లి చేసుకుని ఒక విధంగా ఆదర్శవంతుడు అయ్యావు. ఆలోచిస్తే ప్రియుడిగా ఒక్క రాధకు అన్యాయం చేసిన మొత్తానికి స్త్రీలోకానికి ఎంతో కొంత మేలు చేశావు. ఏం మేలో ఏంటో గాని పోదాం పద ప్రకాష్. నేనిప్పుడు వెళ్లే బండికి రామునిపాలెం పోవాలి. అవునవును, పోవాల్సిందే మరి. నువ్వు కొత్త పెళ్ళికొడుకువేగా. పోరా. ఇద్దరూ లేచి తిరుగుముఖం పట్టారు. దారిలో ప్రకాష్ ఏదో మాట్లాడుతున్నా కృష్ణ మాత్రం మౌనంగా పరధ్యానంగా నడుస్తున్నాడు. కృష్ణ మనస్సు పూర్తిగా వికలమైపోయిందని గ్రహించి లోలోపలై బాధపడ్డాడు ప్రకాష్. రఘు, వనజల దగ్గర, రేఖ, సుందరంల దగ్గర సెలవు తీసుకుని స్టేషన్కు చేరుకున్నారిద్దరూ. కృష్ణ రైలెక్కి కూర్చున్నాడు. కృష్ణ, ఎలా జరిగితే అలా జరగని. నువ్వు మాత్రం అదే పనిగా బెంగ పెట్టుకుని చింతిస్తూ కూర్చోకు. తొందరగా ఊరికి రా. నువ్వు వచ్చే లోపల అక్కడ అన్నీ వివరించి పెద్దవాళ్లను ఓ త్రోవకు తెచ్చి ఉంచుతానులే. ఊరికి రావడానికి జంకి అక్కడే కూర్చోక. మరి నేను వస్తాను. అలాగే, నేను వెళ్ళొస్తాను ప్రకాష్ అంటూ సెలవు తీసుకున్నాడు కృష్ణ. కృష్ణన్ గురించి ఆలోచిస్తూ గదికి చేరాడు ప్రకాష్. గదికి వెళ్ళాడు కానీ మనసంతా ఎక్కడో ఉంది. బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు. అది పసిగట్టింది వనజ. ఏమన్నయ్యా అలా ఉన్నావు? ఆ, ఏం లేదు వనజ. కృష్ణ గురించి ఆలోచిస్తున్నా. వాడి బ్రతుకులో వెలుగులు అంతరించిపోయాయి. ఏంటన్నయ్యా అంది వనజ. ఏంటి ప్రకాష్, కృష్ణకేమైంది అన్నారు అక్కడే ఉన్న రఘు, సుందరం.
అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి అయింది. నిన్న గోపి పెళ్లికెళ్ళాడుగా. అక్కడ ఆ చండాలుడు కట్నం డబ్బు ఇవ్వలేదని పెళ్లిపేటల మీద నుంచి లేచిపోయాడట. ఆ పెళ్లి కూతురు కారిచే కన్నీరు చూసి సహించలేక ఆ పెళ్లి కూతురు శారద మెళ్ళలో తాళి కట్టాడట. అటు రాధకు అన్యాయం చేశాడు, ఇటు వాడి బ్రతుకు నరకం చేసుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చింతిస్తున్నాడు. పిచ్చాళ్లా ప్రవర్తిస్తున్నాడు. ఇక ముందు వాడి జీవితం ఎలా సాగుతుందో ఆ ఏడు కొండల వాడికే ఎరుక. ఏంటో చిత్రంగా ఉంది. చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా ఉన్న మా ఇద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి జరిగాయి. నా పెళ్లి గుప్తంగా జరిగింది. వాడి పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. ముందు ఏం జరుగుతుందో చూడాలి అంటూ నిట్టూర్చాడు ప్రకాష్. ఆ సాయంత్రం వరకు అక్కడే ఉండి సాయంత్రం రైలుకు అందరూ బయలుదేరారు పట్టణానికి. కృష్ణ సరాసరి బయలుదేరి రామునిపాలెం చేరుకున్నాడు. తిన్నగా మామగారింటికి వచ్చాడు. ఏం కృష్ణ, పెళ్లి సవ్యంగా జరిగిందా? వస్తూనే ప్రశ్నించాడు రాఘవయ్య. బాగానే జరిగింది మావయ్య, బదులు చెప్పాడు కృష్ణ. కృష్ణ కంఠధ్వని విన్న శారద భోజనం మానేసి చేయి కడుక్కుని బయటకొచ్చింది. రాఘవయ్య శారదను ఉద్దేశించి, అమ్మాయి, కృష్ణను తీసుకెళ్లి స్నానం భోజనం ఏర్పాట్లు చూడమ్మా. వెళ్ళు కృష్ణ, పొద్దుపోతోంది అన్నాడు. శారద వెంట ఇంట్లోకి వెళ్ళాడు కృష్ణ. స్నానం ముగించి భోజనానికి కూర్చున్నాడు. శారద అన్నం వడ్డించింది. కృష్ణ అన్నం తినకుండా శారద వైపే చూస్తున్నాడు. ఏమండి, అన్నం తినడం మానేసి నన్నే చూస్తున్నారు, ముందు భోంచేయండి. శారద, నిన్ను చూస్తుంటేనే కడుపు నిండిపోయింది, ఇంకా ఎక్కడ భోంచేయను? సరసం బాగానే ఉంది కానీ ముందు భోంచేయండి, నేను వెళుతున్నాను. ఏం శారదా, ఎందుకు వెళతావు? నేనిక్కడుంటే మీరు భోంచేసేటట్టు లేరు మరి. వద్దు శారదా, నువ్వు వెళ్ళకు, భోంచేస్తానులే. మరి అలా భోంచేయండి బుద్ధిగా. భోజనాలైన తర్వాత పడగదిలోకి వెళ్లి మంచం మీద కూర్చుని శారద రాకకై ఎదురు చూస్తూ క్షణాలు యుగాలుగా గడుపుతున్నాడు కృష్ణ. శారద తాంబూలం పళ్ళెంతో గదిలో అడుగు పెట్టింది. కాని వాకిటి వద్దనే నిలిచిపోయింది సిగ్గుతో తల వంచుకొని. కృష్ణ తిన్నగా లేచి ఆమెను సమీపించాడు. గది తలుపులు బిగించాడు. శారద చెయ్యి తన చేతిలోకి తీసుకుని మెల్లగా మంచం వద్దకు నడిపించాడు. ఇద్దరూ మంచంపై కూర్చున్నారు. అలా 3 రాత్రులు 3 నిమిషాల్లా గడిచిపోయాయి వారికి. ఆ రోజు అత్తామామల వద్ద సెలవు తీసుకుని శారదను వెంటబెట్టుకుని రాంపల్లెకు ప్రయాణమయ్యాడు కృష్ణ. ఆ మధ్యాహ్నం బస్సులో దిగిన శారద కృష్ణలను అందరూ వింతగా చూడసాగారు. శారదను వెంటబెట్టుకుని ఇంటి గడప దాటాడు కృష్ణ. ప్రకాష్ వల్ల ముందే అంతా విన్న నాగయ్య, గంగమ్మలు ఇంటికొచ్చిన కొడుకు కోడలను పలకరించనేనా లేదు. కృష్ణ చొరవ తీసుకుని శారదను తీసుకుని తండ్రి వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించమని సంజ్ఞ చేసి ఆమెతో పాటు తాను తండ్రి పాదాలకి నమస్కరించాలని కింద కొంగాడు. నాగయ్య అసహించుకుని వెనక్కు జరిగాడు. నూతన దంపతులు చేసేది లేక ఊరికే నిలబడ్డారు. నాగయ్య కర్కశంగా చూశాడు వారి వైపు. కృష్ణ శారదను వెంట తీసుకుని వంటింట్లోకి పిలుచుకుని పోయాడు. అక్కడే కూర్చుని శారదతో కాఫీ తయారు చేయించుకుని తాగుతూ, శారద, నాన్నగారి ప్రవర్తన గురించి నువ్వేం బాధపడకు అన్నాడు. నేను బాధపడుతున్నానేమోనని మీరు బాధపడకుండా ఉంటే చాలు, నాకే బాధలు ఉండవు అంది శారద. ఒరే కృష్ణ, పిలిచాడు నాగయ్య. ఏంటి నానా అంటూ బయటకొచ్చాడు కృష్ణ. ఇలా రారా అంటూ మేడ మీదకు తీసుకెళ్లాడు కృష్ణను. ఏంటి నానా? ఒరే, అడ్డమైన దాన్ని పెళ్ళాడు ఇంటికి తెస్తే ఇక్కడ ఖాయం చేసిన పెళ్ళేం కాను, ఆ అమ్మాయి గతేం కాను. ఆ ఆనందం నిలదీసడితే నేనేం చెప్పనరా? పొరపాటైపోయింది నాన్న, క్షమించు. పొరపాటు అనగానే సరిపోదు, దాన్ని తీసుకెళ్లి పుట్టింట్లో దిగబడిచిరా నాన్న అన్నాడు దీనంగా. అవును, అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు గర్జించాడు నాగయ్య. శారద నేను అగ్నిసాక్షిగా పెళ్ళాడిన నా భార్య నాన్న. ఈ ఇంట్లో దానికి లేని స్థానం నాకు మాత్రం ఎలా ఉంటుంది? నీ ఇష్ట ప్రకారమే వెళ్ళిపోతాంలే నాన్న. యారా, బెదిరిస్తున్నావా? వెళ్ళరా, నువ్వు వెళ్ళు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఒక్కసారి ఈ గడప దాటి వెళ్ళావో ఇక మళ్ళీ ఈ జన్మలో ఈ గడప తొక్కే హక్కు ఉండదు. నా ఆస్తిలో చిల్లి గవ కూడా నీకు చెందదు, ఆలోచించుకుని మరి వెళ్ళు. నాన్న, మీ ఆస్తి అంతస్తు ఎరగా చూపించి నన్ను లొంగదీసుకోవాలని ప్రయత్నించకండి. మనిషి బ్రతకడానికి డబ్బే ముఖ్యమనుకుంటే ఆ డబ్బుతో మీరే సొప్పడండి, మేము వెళుతున్నాం అంటూ మెట్లు దిగసాగాడు కృష్ణ. చరచర మెట్లు దిగిపోతున్న కృష్ణ వైపు చూస్తూ నిశ్చేష్టుడై చూస్తున్నాడు నాగయ్య. మేడ దిగి ఇంట్లోకెళ్లిన కృష్ణ 2 జతల బట్టలు సూట్ కేసులో సర్దుకుని శారదను వెంటబెట్టుకుని బయటకెళ్ళిపోయాడు. వారికి వీధిలో ప్రకాష్ ఎదురయ్యాడు. ఏం కృష్ణ, ఇదేనా రావడం? లేదురా, మధ్యాహ్నమే వచ్చాం. మరి ఎక్కడికి వెళుతోంది? మా ఇంటికేనా? అవును ప్రకాష్. పద మరి పోదాం అంటూ కదిలాడు ప్రకాష్. ముగ్గురు ప్రకాష్ ఇంటికి చేరుకున్నారు. శారదను ప్రకాష్కు పరిచయం చేశాడు కృష్ణ. నమస్కారం వదినగారు అన్నాడు ప్రకాష్.
ప్రకాష్ను, రేఖను శారదకు పరిచయం చేశాడు కృష్ణ. రేఖ, శారదలు వంటింట్లోకి వెళ్లారు. కృష్ణ, ప్రకాష్లు హాల్లోనే కూర్చున్నారు. ఏం కృష్ణ, ఎంతకు ఇంటికెళ్లారా లేదా? వెళ్ళాంరా. బాబాయ్ ఏమీ అనలేదా? అనకుండా ఎందుకుంటాడ్రా? శారదను తీసుకెళ్లి పుట్టింట్లో దించి రమ్మన్నాడు. అది సాధ్యం కాదంటే ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. అలాగా? అవును ప్రకాష్. అందుకే ఇక అక్కడ ఉండలేక శారదను తీసుకుని వచ్చేశాను. ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారని నువ్వేం బాధపడకు కృష్ణ. మా ఇంట్లో ఉండు. ప్రకాష్, ఎన్నాళ్ళని మీ ఇంట్లో ఉండను? మమ్మల్ని కూర్చోబెట్టి పోషించడానికి నువ్వేం శ్రీమంతుడివి కాదుగా. అవన్నీ తర్వాత చూద్దాం. ఏదో ఒక దారి దొరకపోదులే కృష్ణ. ఆ సాయంత్రానికే కృష్ణ, శారదల పెళ్లి విషయం ఊరంతా పాకింది. అందరితో పాటు ఆనంద్కు, రాధ కూడా ఈ విషయం తెలిసింది. ఆనంద్ బాధపడ్డాడు. రాధ ఊహించుకున్న బంగారు కలలన్నీ చెదిరిపోయాయి. కృష్ణ, నన్ను ఎందుకిలా వంచావు? నా హృదయంలోని అమృత భాండాన్ని ఎందుకిలా బద్దలు చేశావు? నువ్వే నా జీవిత నౌకను వలపు సాగరంలో పయనింపజేశావు. మళ్ళీ నువ్వే ఎందుకా నౌకను సుడిగుండాలకు తోసేశావు? కృష్ణ, నా బ్రతుకు పతనం చేసి నువ్వు మరొక ఆమెను పెళ్ళాడి సుఖపడాలనుకున్నావు కదూ. నా జీవితాన్నే బొలుగొన్న నీ బ్రతుకు మాత్రం బండబారిపోకుండా ఉంటుందా? నువ్వు మాత్రం సుఖపడతావా? చిచ్చి, ఏంటిలా అనుకుంటున్నాను? నా కృష్ణనేనా నేను శపిస్తోంది? నా కృష్ణ ఎక్కడున్నా, నన్నెలా చూసినా మానసికంగా మా పెళ్ళెప్పుడో జరిగిపోయింది. ముమ్మాటికి అతడే నా దైవం. వారు నాకెంత అన్యాయం చేసినా నేను వారినే ప్రేమిస్తూ ఆరాధిస్తున్నాను. నేను ఏమైనా కృష్ణ ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకోవాలి గాని ఇలా శపిస్తున్నానేమిటి? చిచ్చి, ఎంత నీచంగా ఆలోచిస్తోంది నా మనసు. అయినా కృష్ణ చేసిన పొరపాటేంటి? నా కృష్ణ మనసేంటో నాకు తెలుసు. అతి సున్నితమైన హృదయం. ఎదుటివారి బాధల్ని భరించలేడు. శారద బ్రతుకు నిలువునా నాశనమైపోతుంటే చూడలేక ఆమెను పెళ్ళాడాడు. స్త్రీలోకంపై అమితమైన జాలి కురిపించి ఆదర్శవంతుడయ్యాడు. అందుకు అతన్ని అభినందించాలి గాని నేనే ఇలా సాధించడమా? నా కృష్ణతో మనుగడ సాగించబోతున్న ఆ అదృష్టవంతురాలు శారద ఎలా ఉందో చూసి రావాలి. వారికి శుభాకాంక్షలు చెప్పి రావాలి. ప్రకాష్ ఇంట్లో ఉంటారు కాబోలు, వెళ్ళొస్తాను అనుకుంటూ కన్నీరు తుడుచుకుని లేచి స్నానం చేసి బట్టలేసుకుని గడప దాటబోతుంటే మళ్ళీ ఆలోచన వచ్చింది. అవును, ఆ నూతన దంపతులు ఆనందంగా ఉన్న ఈ సమయంలో మళ్ళీ కృష్ణ కంటికి నేను కనిపిస్తే గత స్మృతులతో అతడి మనసు కుమిలిపోదు? అతడి గుండెల్లో అగ్నిజ్వాల రగలదు? నేనక్కడికి వెళితే వారికి నేను అందజేసేవి శుభాకాంక్షలు కాదు, రంపపు కోత. వెళ్ళకూడదు. కృష్ణ, నీ సుఖం కోరే నీ ఎదురెక్కి రాలేకపోతున్నాను. మరోలా భావించ కృష్ణ. నువ్వు ఎక్కడున్నా నీ సుఖాన్ని కాంక్షిస్తోంది నీ రాధ అంటూ కన్నీరు ఉబికిరాగా తిరిగి లోపలికి వెళ్ళి మంచం మీద వాలిపోయింది రాధ. ఏడు రాధా. ఆ చండాలుని నమ్మినందుకు జీవితాంతం ఇలాగే ఏడు. నా కృష్ణ మంచివాడు, మనసున్న మహనీయుడు అన్నావే, ఇప్పుడైనా తెలిసిందా వాడి పైశాచికం? 3 పువ్వులు 6 కాయలుగా పండిపోవలసిన నీ నిండు జీవితంలో నిప్పులు చెరిగి నిన్ను నిలువున దహించినవాడు ఓ మనిషేనా? వాడికి మనసుందా? ఉంటే ఇంత ఘాతుకానికి పూనుకుంటాడా? నీ సర్వస్వం అర్పించినందుకు నీకు ఈ శాస్తి జరగాల్సిందే అంటూ ఇంట్లో కాలు పెడుతూనే మండిపడ్డాడు ఆనంద్. అన్నయ్య, ఛీ, సిగ్గు లేకపోతే సరి. ఆనాడే చెప్పాను అలాంటి వాళ్ళను నమ్మొద్దని. విన్నావా? వినవు. ఎందుకు వింటావు? పొంగే వయసులోని పొంగులు మత్తులో కళ్ళకు పొరలు కప్పేసినప్పుడు నా మాట ఎందుకు వింటావు అని దుఃఖంలో ఆవేశంగా అరుస్తూ బొటపట కన్నీరు కారిచాడు ఆనంద్. అన్నయ్య, కన్నీరు పెట్టకు. విధి అలా రాసి పెడితే ఎవళ్ళేం చేయగలరు? ఎలా జరగాల్సుంటే అలా జరుగుతుంది అంటూ ఆనందను తానే ఓదార్చబోయింది రాధ, తాను ఏడుస్తూనే. అవును, ఏడ్చి సాధించగలిగిందేమిటి? మనసు పాడు చేసుకోవడం తప్ప. ఏడవడం చేతకాని వాడు చేయాల్సిన పని వాడిని నలుగురిలోకి ఈడ్చి నానా రభస చేసి నీ పెళ్లి వాడితోనే జరిపిస్తానమ్మా. వాడు అంతకు ఒప్పుకోకపోతే వాడి ప్రాణాలైనా తీస్తాను కాని అంటూ ఆవేశంతో అన్నాడు ఆనంద్. అన్నయ్య, ఏంటి నువ్వు అంటోంది? కృష్ణను నలుగురిలో అల్లరి పెడతావా? నా కృష్ణను చంపుతావా? నువ్వేనా ఇలా అంటోంది? వద్దన్నయ్య, వద్దు. కృష్ణను ఏమీ అనకు. కృష్ణ మనసుకు ఎలాంటి కష్టం కలిగించినా ఈ నీ చెల్లెడు బ్రతికొండదని గుర్తుంచుకో. నేను నీ కళ్ళెదుట తిరగాలంటే అతన్నేమీ అనకు. నా ప్రార్థన వినన్నయ్య. ఘోరుని ఏడ్చేసింది రాధా. వాడు నీకెంత అన్యాయం చేసినా నీకింకా వాడిపై మమత చావలేదా? అన్నయ్య, నా మనసు ఎప్పుడో అతనికిచ్చాను. నాకు అన్యాయం చేసిన వారే నా దైవం. ఇచ్చిన మనసు వెనక్కి తీసుకోవడం సాధ్యమా? అయినా కృష్ణ కావాలని ఈ పెళ్లి చేసుకోలేదుగా. ఎన్నో ఉన్నత ఆశయాలతోటి కన్నెల పట్ల యువతరం కళ్ళు తెరిపించాలని, ముందు తరాల వారికి ఆదర్శప్రాయుడు కావాలని, అన్నింటికీ మించి నిలువున పతనమైపోతున్న శారద బ్రతుకు పునీతం చెయ్యాలని ఆదర్శ ఆవేశాల మధ్య నన్ను మరిచిపోయి
తన కర్మం నెరవేర్చుకుని ఆదర్శప్రాయుడయ్యాడు. మనసులోని పంతాన్ని మరిచిపోయి సాటి మనిషిగా కృష్ణ మనసు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించన్నయ్య. కృష్ణ చేసిన దాంట్లో పొరపాటు లేదని, మానవుడిగా ప్రవర్తించి స్త్రీ లోకానికి ఎంతో మేలు చేశాడని నా మనసు చెబుతోంది. నా స్వార్థాన్ని త్యజించి నా సుఖం గురించి ఆలోచించకుండా సాటి మనిషిగా కృష్ణ గురించి ఆలోచిస్తే పొరుగున వెళ్ళి అతడు చేసిన ఈ మంచి కార్యానికి అభినందనలు తెలుపుకోవాలనిపిస్తోంది. నాకే కాదు, మనసున్న ప్రతి వారికి అలానే అనిపిస్తోంది అందే రాధ. చచ్చా, నీ మనసును అపార్థం చేసుకున్నానమ్మా. అతడు చేసింది ఆదర్శమైన ఘనకార్యమే కావచ్చు, కానీ నా బాధ అర్థం చేసుకోమ్మా. నీ బ్రతికిలా నాశనమవుతుంటే బరువు బాధ్యతలు మోసే ఒక అన్నగా నా మనసు ఎలా దహించుకుపోతుందో నీకేం తెలుసమ్మా? ఎటు తిరిగి అతడు నీ బ్రతుకుల్లో నిప్పులు చెరిగాడనే నా బాధమ్మా. చచ్చిన నీ మనసును ఇంకా చంపడం నాకు మాత్రం ఇష్టమనుకున్నావా? ఏదో ఆవేశంలో అలా అన్నాను, పోనీలేమ్మా, ఇదో పీడకలగా మరిచిపో చెల్లి అంటూ గదిలోకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆనంద్. కృష్ణ చేసిన పనిని ఎంత ఘనంగా సమర్థించుకుని మనసును సరిపెట్టుకుందామనుకున్నా గాని స్వార్థాన్నే కాంక్షిస్తోన్న హృదయంలో ఉప్పెనలా పొర్లుకొస్తోంది కోపం. మంచం మీద కూర్చుని ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని కంట్లో ఆఖరి కన్నీటి బొట్టున్నంత వరకు కన్నీరు కారుస్తూనే ఉంది రాధ. ప్రకాష్ ఇంట్లో చింతిస్తూ కూర్చున్నాడు కృష్ణ. అతనికి ఏం చేయడానికి తోచడం లేదు. ప్రకాష్, నాకేంటి దారి? నా జీవనయాత్రను ఎలా సాగించాలి? నా బ్రతుకులో ఎదురయ్యే అనర్థాలను ఎదుర్కోగలనా? అలా కుమిలిపోకు కృష్ణ. ఎప్పుడూ అలా చింతిస్తూ కూర్చుంటే ఆ క్షోభ హృదయాన్ని ఇంకా కొంగదీస్తుందే కాని బ్రతుకు బాటను చూపుతుందా? జరిగిన దానికి విచారించక సయశక్తులా కృషి చేసి ముందు దారి ఏర్పరచుకోవడంలోనే ఉంది ప్రగతి. ఆ మార్గం వెతుక్కోవాలి గాని ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? అవును ప్రకాష్, నా కళ్ళు తెరిపించావు. ఇక దేని గురించి ఆలోచించకూడదు. నా జీవితంలో ప్రగతి సాధించడం కోసమే ప్రయత్నం చెయ్యాలి. పట్నం పోదాం పద. అక్కడ రఘు దగ్గరికి వెళితే ఏదైనా ఉద్యోగం చూసి పెడతాడేమో. అలా సరైన దారిని నడుస్తానంటే వద్దంటానా? సరే పద అన్నాడు ఉల్లాసంగా ప్రకాష్.